మార్నింగ్ అన్న. మళ్ళీ అన్న ఇది వార్తలు బీజేపీలో అది కరెక్టే. అయితే రాజీనామా చేసిన అన్న మిషన్ చూద్దామని చూస్తున్నాంట అన్న ఏం చేద్దామని చూస్తున్నాంక అన్న రాజీనామా అయితే చేసేసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా. అవునన్నా. అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిస్తే అయిపోతుంది కదా వీళ్ళకంటే ముందే. అవునన్నా. అదొకటి ఇప్పుడు మళ్ళీ హరీష్ రావుకి ఇచ్చారు కానీ నిన్న హరీష్ రావును ఆర్ఎస్ రావుకు నిన్న మనని కాదని అధ్యక్ష అది ఇచ్చారు కానీ. అదే కదా ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం రాజానికి టికెట్ ఇచ్చారు ఆయనకు. అవును అన్నా కదా. అవునమ్మా. అరే ప్రవీణ్కి ఇచ్చింది పేపర్లు వచ్చిందా? కామన్గా ఫేస్బుక్లలో పెట్టుకుంటారా వాడు నాలుగు భాష అని ఉంటాడు కదా ఆయన పెట్టిండదు ఫోటో. మీరు కూడా గ్రూప్ నాకు వాట్సాప్ ఓకేనా. నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007 సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, చీఫ్ విప్గా మీకు విప్గా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు. అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేసిండ్రు. ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు, పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయినరు? బాలరాజు గారు నిరంతరం ఈ తెలంగాణను దోచుకోవడానికి కాంగ్రెస్ బీజేపీలు 2 ఒకటై కేసీఆర్ గారిని ఎంతో ఇబ్బంది పెడుతూ, కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ, మరెందరో సీనియర్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో మనం కేసీఆర్ గారి వైపు ఉండాలనా లేకపోతే బీజేపీ వైపు ఉండాలనా? చెప్పండి మిత్రులారా, ఎవరి వైపు ఉండాలి? మనం గట్టిగా చెప్పండి. కేసీఆర్ గారి వైపు ఉండాలి. మనం ఇలా బాలరాజు గారు అస్త్ర సన్యాసం చేసిపోయాడు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కాదని కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్కి ఇచ్చిండ్రు అని అన్నారు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నేను ఎంపీగా కావాలని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. మీ అందరికి చెప్తున్నా సభాముఖంగా, నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చిన విధానం, అదే విధంగా తీసుకొచ్చిన తెలంగాణను కేవలం 10 సంవత్సరాల్లోనే బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ 1 చేసిన విధానం, ఆ విధానాన్ని నచ్చి నేను వచ్చిన. మిత్రులారా, మీ అందరికి కూడా తెలుసు, నాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అన్న నీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తా. ఆయనని సభాముఖంగా చెప్పిండు, నేను కాదు చెప్పింది, ఆయనే చెప్పిండు. నీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇప్పుడు వనపర్తి చిన్నారెడ్డి ఉన్నారు కదా, డాక్టర్ చిన్నారెడ్డి, ఆ పదవి కూడా ఇస్తాన్నాడు. నేనన్నా అన్న, నేను కేసీఆర్ గారికి మాట ఇచ్చిన ఆయన ఎంబడే నడుస్తా కాబట్టి ఆ పార్టీ అధికారంలో లేకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీ ఎంబడే పోతా అని చెప్పిన. నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఆ నందినగర్ నివాసంలో గువ్వల బాలరాజు గారు కూడా ఉన్నారు. ఆ నందినగర్ నివాసంలో నాకు నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇస్తేనే నేను వస్తా అని ఎప్పుడు కూడా చెప్పలేదు గువ్వల బాలరాజు గారు. మీకు నోరు ఎట్లొస్తుందో నాకైతే తెలియడం లేదు. అది కాకుండా మళ్ళీ నిరంజన్ రెడ్డి గారిని నిందించడం, వారికి అసలు సంబంధమే లేదు ఈ నిర్ణయంలో.